కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం విరంకిలో తలసీమియాతో బాధపడుతున్న బాలుడు వివేక్కు సీఎం చంద్రబాబు నాయుడు హామీ మేరకు 4 లక్షల ఆర్థిక సహాయం అందింది. ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా చేతుల మీదుగా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. మే 1న సీఎం పర్యటన సందర్భంగా బాలుడి పరిస్థితిని తెలుసుకున్న చంద్రబాబు వెంటనే స్పందించి P4 ద్వారా సాయం చేయాలన్నారు. వివేక్ చికిత్సకు సుమారు 50 లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారని, అవసరమైతే మొత్తం కూడా అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. తలసీమియా వ్యాధి వచ్చిందండి. సార్కి రిక్వెస్ట్ చేసాం. లోకల్ సారు వర్లకుమార్ రాజు గారు పామాల ఎమ్మెల్యే, ఆయన ఆధ్వర్యంలో, ఆయన ప్రోత్సాహంతో, లోకల్ నాయకుల ప్రోత్సాహంతో, అధికారులందరూ స్పందించి తీసుకెళ్ళి బాబును పెట్టారండి. సీఎం సార్ మా ఇంటికి వచ్చారు. ఆపరేషన్కి అయ్యే ఖర్చు భరిస్తానన్నారు. నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే, అప్పులు ఉంటే 4 లక్షలు చెక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సీఎం సార్. మా పాపకి ఇల్లు కట్టించిస్తానన్నారండి. స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానన్నారు. వెలుగు ద్వారా ఏదో ఒక చిన్న జాబ్ కూడా ఇప్పిస్తానన్నారండి. మా ఆవిడకి, మా మిస్సెస్కి హార్ట్ ఆపరేషన్ చేశారండి. నమస్కారం. పండగ ఎప్పుడైనా సీజనల్గా ఆ పండగ టైంకి వస్తుంది, కానీ ఇక్కడ పమిడిముక్కల మండలంలో దాదాపుగా వారంలో ఇది 3వ పండగ. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజున లేబర్ డే సెలబ్రేట్ చేయడానికి వస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చినందుకు ఈ నియోజకవర్గం అంతా 2వ పండగ. ఈ రోజున పమిడిముక్కల మండలంలో చంద్రబాబు గారు ఇచ్చిన వరాలు వాటన్నిటికీ ముందడుగు పడుతుంది. దాంట్లో భాగంగానే దామర్ల శ్రీనివాస్ అనే రజిక సోదరుడు ఇంటికి వచ్చి ఆ కష్టాలన్నీ తెలుసుకొని, ఆ మనవడు తలసీమియాతో బాధపడుతున్న ఆ 10 సంవత్సరాల పిల్లోడిని పలకరించి పెన్షన్ ఇచ్చి సమస్యలు కూడా అన్నీ తెలుసుకున్న తర్వాత